హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జగన్మోహన్ రెడ్డికి అంటూ సొంత ఆలోచనలు, అభిప్రాయాలు లేవు. ఎంతసేపు ఐప్యాక్ ఏం చెప్తే చేస్తాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. ఇదే అభిప్రాయం ఇప్పుడు జనాల్లో వినబడుతుంది. ఐప్యాక్ నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితమయ్యాడు. ఇంకా కూడా ఐప్యాక్ నుంచి బయటపడకపోతే ఎట్లా అనేదే వాళ్ళ సొంత మీడియా కూడా అదే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు సొంత మీడియానే జగన్మోహన్ రెడ్డికి గడ్డి పెడుతుంది. రీసెంట్గా చూస్తే పిల్లలతో పాలిటిక్స్, ఈ చిల్లర పాలిటిక్స్లోకి చిన్న పిల్లలను కూడా లాగుతున్నారు. నిన్న ఒక బాబు, మొన్న ఒక పాప. మొన్న మీ అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని కలవడానికి జైలుకి వచ్చాడు. అక్కడ ఒక చిన్న పాప మావయ్య మావయ్య అంటూ ఏడవడం, జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయిని దగ్గర తీసుకోవడం, ముద్దు పెట్టడం. ఆ తర్వాత అమ్మాయి మాకు అమ్మ ఒడి రావట్లేదు అంటూ మాట్లాడడం. ఇక సాక్షి మీడియా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి మైక్ పెట్టి ఆ తల్లిదండ్రులను అడగడం, మీ పాప చాలా పెద్ద ఘనత సాధించింది, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, దీనిపై మీ ఫీలింగ్ ఏంటంటే ఆ తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా చెప్పడం, జగన్మోహన్ రెడ్డి అంటే మా పాపకు ప్రాణం, ఎక్కడ ప్రెస్ మీట్ జరిగితే అక్కడికి వెళ్తుంది అంటూ చెప్పడం, వాళ్ళ మేనమామ తీసుకెళ్తాడని చెప్పడం. నాకు అర్థం కాదు, ఘనత అంటే ఏంటి? ఈ పిల్ల ఏమైనా ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ కొట్టుకొని వచ్చిందా? జగన్మోహన్ రెడ్డిని కదా కలిసింది, అంత మాత్రాన వాళ్ళ ఇంటికి వెళ్ళి మైక్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాని విషయం. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ట్రోలింగ్ చేయడం, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పుట్టు పూర్వత్వరాలు అన్నీ బయటకు లాగడంతో ఆ తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వాళ్ళు దాన్ని కవరేజ్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇక చూస్తే నిన్న మళ్ళీ ఒక బాబు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిలబడి ఉన్నాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా నిలబడి ఉన్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇంకా దాన్ని రియాలిటీ షో లాగా ఎవరో ఒకరు కెమెరా పెట్టి తీస్తూ ఉన్నారు. అంటే ఆ బాబు అక్కడికి వచ్చిన విషయం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉన్న విషయం వేరే వాళ్ళు కెమెరాతో షూట్ చేస్తున్నారు, సెల్ ఫోన్తో షూట్ చేస్తున్నారు. మరి ఆ బాబు ఎందుకు వచ్చాడు ఏంటి అనేది ముందే కనుక్కొని ఆ బాబుని అక్కడి నుంచి పంపించచ్చు కదా. స్కూల్కు వెళ్ళే పిల్లోడు, చదువుకోమని చెప్పొచ్చు కదా. ఇక సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాబును వచ్చి కలిశారు. ఏంటి ఇక్కడ నిలబడ్డామంటే ఆ బాబు ఏడుస్తూ, మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మీ షేక్ హ్యాండ్ కోసం వచ్చాను అంటూ ఆ బాబు ఏడవడం, జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకోవడం, ఫోటో దిగడం, అక్కడి నుంచి పంపించడం. ఇది పక్క స్క్రిప్ట్గా అనేది విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ బాబు అక్కడికి వచ్చి నిలబడ్డ దగ్గర నుంచి సాయంత్రం దాకా ఆ బాబును సెల్ ఫోన్లో షూట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రియాలిటీ షోలు మనకు అర్థం కదా. ఇంకా ఐప్యాక్ వాళ్ళు ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ పోతున్నాడు, తప్పితే ఆయనకంటూ ఆలోచనలు లేవా అంటూ సొంత మీడియానే ఏకిపారేస్తూ ఉంది. ఇప్పుడు ఇలా చిన్న పిల్లలతో పాలిటిక్స్, చిన్న పిల్లల్ని ఇలా తీసుకొచ్చి ఇలా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి చిన్నపిల్లలు ఎలా ఆరాటపడుతున్నారు, ఎలా తపన పడుతున్నారు. ఆయనంటే చిన్నపిల్లలకు పిచ్చి ప్రేమ అంటూ మన జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు ఎలివేషన్స్ ఇవ్వడం. ఇలా చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళండి అని చెప్పకుండా వాళ్ళని ఇలా ప్రోత్సహించడం తల్లిదండ్రుల తప్పు ముందు. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని ఇలాంటి గలీజ్ పాలిటిక్స్లోకి ఎలా తీసుకొస్తారో నాకు అర్థం కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి పిల్లలతో పాలిటిక్స్ ఆపేసి ఇకనైనా ఆ అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ప్రజా సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుందేమో అంటూ సొంత మీడియానే జగన్మోహన్ రెడ్డిని ఎక్కిపారేసే పరిస్థితి ఇప్పుడు.